హుస్నాబాద్ పట్టణంలోని ప్రతి శుక్రవారం వారసంతపు సంత జరుగును. హుస్నాబాద్ ప్రజలతో పాటు సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నుండి వ్యాపారులు, రైతులు వస్తారు. గతేడాది అంగడి ద్వారా 80 లక్షల వారసంత వేలంపాట పోగా ఈసారి మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం రోజున వారసంతపు వేలంపాట వేశారు. వేలంపాటలో 23 మంది పాల్గొన్నారు. ఒక్కొక్కరు 5 లక్షల డిపాజిట్తో వేలంపాటలో పాల్గొన్నారని తెలిపారు. వేలంపాటను మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత, కౌన్సిలర్ సమక్షంలో కమిషనర్ మల్లికార్జున్ వేలంపాటను ప్రారంభించారు. గత సంవత్సరం 80 లక్షల వరకే వేలంపాటను దక్కించుకున్నారు. ఈసారి గంగాధర్ మండల వారికి మరియు హుస్నాబాద్ మండల వారికి వేలంపాటతో హోరాహోరీగా జరిగింది. చివరకు గంగాధర్ మండలానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి 1,20,26,000 పాటను దక్కించుకున్నారు. ఈ సంవత్సరం మున్సిపాలిటీకి 40,26,000 అదనంగా ఆదాయం వచ్చిందని కమిషనర్ తెలిపారు. శ్రీనివాస్ గారి పాట 1,20,000, 1,21,000, 1,21,000 ఐలేని కిషన్ రెడ్డి గారి పాట, 1,21,000 ఐలేని కిషన్ రెడ్డి గారి పాట. ఈరోజు అంగడి వేయడంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి వారసంతను పోయినసారి 80 లక్షలకు వెళ్ళగా ఇప్పుడు 10% పెంచి 88 లక్షల నుంచి గవర్నమెంట్ పాట స్టార్ట్ అయింది. దాని ప్రకారము ఈ సంవత్సరము 1,20,26,000కు రుద్రాక్ష శ్రీనివాస్ అనే వ్యక్తి గెలుచుకొనగా వేలంలో గెలుపొంది మరి వేలాన్ని దక్కించుకున్నారు. మరి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వారసంతను మంచిగా నడుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మరి మున్సిపల్కు అత్యంత ముఖ్యమైన మూలమైన ఆదాయం మన అంగడి వేలంలో మరి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. 88 లక్షల నుంచి స్టార్ట్ చేస్తే దాదాపు అందరూ 4 గంటల పాటు జరిగిన ఈ వేలంలో చివరికి 1,20,26,000కు గంగాధర్ వాళ్ళు రుద్రాక్ష శ్రీనివాస్ గారు ఈ వేలంను కైవసం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు ఆల్ ద బెస్ట్ చెప్తూ, అలాగే ఎప్పుడైనా సరే పద్ధతి ప్రకారం మా మున్సిపల్కి చెల్లించి వారు కూడా మంచి లాభాలు పొందాలని చాలా సంతోషంగా ఉంది. మా మున్సిపల్ మంచి ఆదాయం ఇది. ఈ సందర్భంగా ఈ వేలంలో పాల్గొన్న పత్రికా మిత్రులకు, టెండర్దారులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. థ్యాంక్ యూ. రోజు జరిగినటువంటి అంగడి వేలంలో పాల్గొన్నటువంటి పాటాదారులు మరియు మీడియా మిత్రులు, కౌన్సిలర్లు, చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, వీరందరికీ నమస్కారాలు. పోయినసారి కంటే ఇప్పుడు వేలం పాటలో పోయినసారి 80 లక్షలకు వేలం చేసింది పాట పడారు. ఈసారి 1,20,26,000కు వేలం పాట అంటే అప్పటికిప్పటికీ 40,26,000 లాభంతో దానికంటే ఎక్కువ ఒక ఆదాయం వచ్చింది. సో ఈ ఆదాయాన్ని, ఈ వేలం పాటని పొందిన వారు ఎవరంటే గంగాధర గ్రామ వాస్తవ్యులైన శ్రీ రుద్రాక్ష శ్రీనివాస్ గారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు కూడా మాకు సకాలంలో వాళ్ళు పొందినటువంటి అమౌంట్ని మాకు సకాలం చెల్లిస్తే వారు కూడా మా పూర్తి సహకారాలు మేము కూడా చేయగలుగుతాం. పట్టణానికి కూడా ఎంతో ఉపయోగకరం.